నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దీక్షా దివస్ ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అన్న మాజీ మంత్రి తలసాని హైదరాబాద్ శివార్లోని శంషాబాద్లో నటుడు సోను సూద్ సందడి నిరుపేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తానని ప్రకటన రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం మొత్తం నెట్వర్క్ను బ్రేక్ డౌన్ చేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నత నైపుణ్యం కలిగిన ఎస్పీఎఫ్ పోలీసులను భద్రతా రంగాల్లో పెట్టడం జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు నూతనంగా ఎంపికైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని వారికి భరోసానిచ్చారు శ్రీధర్ బాబు గారు ఇంతింతై వటుడింతై జేసీ శ్రీపతిరావు గారి నుంచి ఆ పుణ్య దంపతుల నుంచి వారసత్వంగా ప్రజా సేవను ప్రజా అభిమానాన్ని తీసుకొని తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు బేగంపేటలోని పాటిగడ్డ నుండి సుమారు 3000 బైక్లతో కూడిన ర్యాలీ ప్రారంభించారు లో కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష అంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి 2000 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఉద్యమం 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం ఓన్లీ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక మార్గంగా ఉద్యమించినటువంటి కేసీఆర్ గారు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత ఇట్లయితే సాధ్యం కాదు కేసీఆర్ దక్షుడు తెలంగాణ వచ్చుడు అనేటువంటి నినాదంతో ఈరోజు కరెక్ట్ 15 సంవత్సరాల క్రితం కరీంనగర్ అలగనూరు ప్రాంతంలో అమరణ నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు ఆ తర్వాత వారిని ఖమ్మం జైలుకు తరలించడం అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం మరి కేంద్రంలో అప్పుడు పార్లమెంట్ నడుస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి అంకురార్పణ జరగడం అనేది ఒక చరిత్ర అంటే ఒక వ్యక్తిగా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ మరి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మరి టీఆర్ఎస్ శ్రేణులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలాగా ఈ రోజుని జరుపుకోవడం అనేది అన్ని జిల్లా కేంద్రాలలో జరుగుతుంది మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మరి తెలంగాణ భవన్కు బయలుదేరి అక్కడ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అంటే సాధించినటువంటి విజయాన్ని
ఈరోజు సంతోషంగా ఒక పండుగలాగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక రాష్ట్రం సాధించడం అంటే ఆశావాసి విషయం కాదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం అనేది ఎప్పటి నుంచో ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం సాధించాలని అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. ఎంతోమంది అసలు బారినటువంటి సందర్భం. మరి యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటిది మనందరికీ తెలిసిందే. కాబట్టి వారు చేపట్టినటువంటి అమరణ నిరాహార దీక్ష ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి తరుణం. కాబట్టి మరి దాన్ని ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ఈ పాటిగడ్డ బేగంపేట ప్రాంతం నుంచి మరి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీగా టీఆర్ఎస్ భవన్కు మేము బయలుదేరుతాం. డిసెంబర్ 1న హైదరాబాద్లో జరగనున్న మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మాలల గుర్తింపు కోసమే జాతిని ఏకం చేస్తున్నామని, మాలల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలున్నారు. ఇకనైనా మాలల ముసుగు వేసుకొని ఇంట్లో కూర్చోకుండా బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో 4 ఉప ముఖ్యమంత్రులు కూడా మాదిగ సమాజానికి చెందిన వాళ్ళు ఉండే. చాలా మంచి పొజిషన్లు అందరూ ఉన్నారు. మేము అప్పుడు అందరం కూడా అరే దళితులు అయినారు, చాలా మంచి విషయం అని చెప్పి మేము అన్ని చోట్ల కూడా చెప్పడం జరిగింది. మాకు కూడా సంతోషం అనిపించింది. దళిత సమాజ వర్గం నుంచి ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మేమందరం కూడా సంతోషించినాము. కానీ ఇప్పుడు ఎందుకంటే August 1 సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే వచ్చిందో అది కేవలము ఈ హోమోజినిసిటీ లేదని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిందో ఆర్టికల్ 341 ప్రకారంగా ఇది తప్పు. ఎందుకంటే ఇది 341 ఆర్టికల్ హోమోజినిసిటీ పోయిందంటే రిజర్వేషన్సే ఫ్యూచర్లో ఉండకపో. ఎందుకంటే 341 ఉన్నప్పుడే కుల వివక్ష ఉన్నదని చెప్పి రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి హోమోజినిసిటీ పోయిందంటే ఫ్యూచర్లో రిజర్వేషన్సే రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. మేము దీనికి వ్యతిరేకంగా ఉన్నాం. మా అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్లలో కూడా మేము ఇదే అంశం చెప్తున్నాం. ఈ జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో సుప్రీంకోర్టులో ఇది పాపులేషన్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వాలని ఎక్కడ కూడా లేదు. దీంట్లో యాక్చువల్లీ క్రీమీ లేయర్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండాలి. 2 సార్లు రిజర్వేషన్ పొందిన తర్వాత 3rd రిజర్వేషన్ ఉండొద్దు. కేవలం ఎవరికి ఎంపెరికల్ డేటా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తర్వాత రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిందో దానిపైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంట్లో కేవలము ఎంతమంది కులంలో ఉన్నారు దాని ప్రకారంగా పాపులేషన్ బేస్డ్ రిజర్వేషన్ ఎక్కడ లేదు. మేము క్రీమీ లేయర్ని ఈ హోమోజినిసిటీ ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిందో దాన్ని వ్యతిరేకంగా చేస్తున్నాము. ఎప్పుడు కూడా మేము వేరే కులాన్ని గురించి ఎక్కడ కూడా మేము విమర్శలు చేయలేదు. మాది మా ఆత్మగౌరవం గురించి మా మాలలు మేము 2nd లార్జెస్ట్ ఈ రాష్ట్రంలో 2nd హైయెస్ట్ జాతి మాది. మాకు కూడా గుర్తింపు ఉండాలని చెప్పి అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. కుత్బుల్లాపూర్లోని గండిమైసమ్మ సర్కిల్లో గల మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు తదితరులు హాజరయ్యారు. దీక్షా దివాస్లో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటానికి ఇన్ఛార్జి స్వామిగౌడ్ పాలాభిషేకం చేసి బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలకు
వారి కూడా బాబు మీరు కూర్చోండి, తీసుకొని కూర్చోండి, ఎంత వాళ్ళ కనబడుతుంది. ప్రజలు కాదు నాయకులు చేసేటువంటి ఇబ్బందులు మాకంటే అన్ని కావు. మామూలు విషయం రాష్ట్రం కోసం, యావత్తు ప్రజల కోసం, యావత్తు ప్రజానీకాంతి కోసం మేము తెలంగాణ ఉద్యమం చేసామని చెప్తారు. అందరికీ విజ్ఞప్తి, ఇక్కడ ఇవాళ 60 ఏళ్ల కాంగ్రెస్ కూడా చేసింది ఏం లేదు. మన చంద్రశేఖర్ కల్వకుంట్ల ముఖ్యమంత్రి గారికి తెలంగాణ దేవాలని చెప్పి ఆయనకి ఎట్లా వచ్చిందో ఆలోచన. ఇంత భక్త గుడిన దేవుడు కేసీఆర్కి తెలంగాణ అన్నారు. కానీ తెలంగాణ కొరకు కొట్లాడిండు, ఊపిరి పట్టిండు, నీళ్లు తాగలే, ఉద్యమాలు చేసిండు. గుట్టలలో కనపడకుండా సారు కేసీఆర్ హాస్పిటల్ పోయిండు. ఇవాళ ఒక్కడిగా ఇళ్ళకి వెళ్ళిండు, వందలుగా బయలుదేరిండ్రు, లక్షలు 4 కోట్ల మందికి ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసి కొట్లాడి సాగు నోట్ల తలబెట్టి తెచ్చిండు కేసీఆర్. ఇవాళ ఘనత ఎవరికి? ఏ మగోడు ఏ తాగిరి చూడలేదు. మేమిచ్చినావు అంటుండు. ఏమిచ్చినావు నువ్వు? ఏమి తీసుకుండు మా కేసీఆర్? మీకు దమ్ము లేని పని మా కేసీఆర్ చేసిండు. ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రత్యేక తెలంగాణ కావాలని ప్రజల కొరకు కొట్లాడిండు మా కేసీఆర్. ముసలోళ్లకు కొడుకయిండు, ఆడపిల్లల కన్నయిండు, పడుసోళ్లకు మేనమామయిండు, పుట్టిన పిల్లకు తాతయిండు. ఇంటింటికి 6 పథకాలు తెచ్చిన ఘనత మా కేసీఆర్ది. ఇలా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. కేసీఆర్ తెలంగాణ, తెలంగాణ కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రముఖ బాలీవుడ్ నటుడు సోను సూద్ హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ లో సందడి చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని పాల్మకుల్ వద్ద ప్రముఖ సామాజికవేత్త కందకట్ల సిద్దురెడ్డి సొంత ఖర్చులతో కేజీబీవీ పాఠశాలను కార్పొరేట్ స్థాయి హంగులతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దురెడ్డి సేవలకు ముగ్ధుడైన సోను సూద్ కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. తెరపై కనిపించే హీరోల కన్నా సిద్దురెడ్డి రియల్ హీరో అని ఈ సందర్భంగా సోను సూద్ ప్రశంసలతో ముంచెత్తారు. డబ్బులు అందరూ సంపాదిస్తారు, కానీ సంపాదించిన డబ్బులను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించే సిద్దురెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పాల్మకుల్ కేజీబీవీ పాఠశాలను కార్పొరేట్ స్థాయి హంగులతో గుడిలా తీర్చిదిద్దుతున్న సిద్దురెడ్డిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. మరోవైపు కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు తాను ల్యాప్టాప్లు అందజేస్తానని సోను సూద్ ప్రకటించారు. for making this day a best and a wonderful one. So we all love you and we all need your love and care. We are so excited to see you, sir. All our children are very happy to welcome you with their claps. Thank you so much, sir. So we are very happy. So kindly request you. Class go attend, ma'am. లైఫ్ లో సినిమా లైఫ్ లో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో చాలా మందికి చాలా విధాలుగా సహాయం చేశారు. పేద విద్యార్థులకు విద్యను అందించడం కానీ, అంతేకాకుండా ఎంతో మందికి ఇవ్వడం కానీ, కరోనా టైంలో అయితే చాలా మంది ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయం చేసి మన ముందు ఉండడం మనకి ఎంతో సంతోషకరం. ముఖ్యంగా మన కేజీబీవీ పాల్మాకుల స్కూల్కి రావడం అనేది మనమందరం ఎంతో సంతోషించాల్సిన విషయం అయి ఉన్నది. రంగారెడ్డి జిల్లా డిఓ సార్ అయిన సుశీలరావు సార్ని ఒక మోడల్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీకు ఏమైనా బెస్ట్ కావాలంటే యూఎస్ నుంచి ఇద్దరు మాట్లాడాను. Today we are honored to have with an individual who is not only just celebrated
యాక్టర్ బట్ యాజ్ అ రియల్ హీరో. మీడియా వాళ్ళందరూ సెటిల్ అవ్వాల్సింది. మీడియా వాళ్ళందరినీ వెనక కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము దయచేసి. This is very, very special. All thanks to Sidhu Garu who made this school such a beautiful place. We have seen the transformation, how it transformed into such a beautiful temple, I would say. And we need more heroes like Sidhu Garu to make this happen. And I can see the smiles on every face that they feel so proud to be a part of this family. So सोसाइटी को आप क्या संदेश देते सब? मैं सोसाइटी को यही संदेश देना चाहूँगा कि ज़्यादा से ज़्यादा लोगों को आगे आना चाहिए. They should come forward. They should take the responsibility of others. हम अपने घर में बहुत अच्छा गाड़ी बनाते हैं, घर बनाते हैं, बंगलो बनाते हैं. But I think it's important कि जब आप सोसाइटी के लिए कुछ करें, लोगों के लिए स्कूल्स बनाएं, उनके प्लेग्राउंड्स बनाएं. So I think बहुत अच्छा है. And I think Sidhu Garu is setting an example for that. పాల్మాకుల్ కస్తూర్బా స్కూల్ ఇక్కడ 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో లాస్ట్ టైం ఇక్కడ ఇష్యూ అయినుండే పిల్లలు వాళ్ళ మినిమం నీడ్స్ కోసం, అంటే వాష్రూమ్ సరిగా లేవు, వాటర్ లేదు, ఫుడ్ కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బంది పడినుండే. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తుండే. సో దాని తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం చూడడం జరిగింది. సో ఇక్కడ 43 వాష్రూమ్లు కట్టించాను. అరే ప్లీజ్ 43 వాష్రూమ్లు కట్టించాను. 43 వాష్రూమ్లు కట్టించాను. తర్వాత ఇక్కడ ప్రతి రూమ్ కూడా రినోవేట్ చేయించాను. తర్వాత ఒక బడి అంటే బడి కాదు గుడి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటను నేను బడిని గుడిగా మార్చాను. ఇవాళ ఇక్కడికి వస్తే పిల్లలకు ఒక పీస్ఫుల్ వెదర్లో చదువుకునేలాగా చేశాను. సో ఇదంతా చేయడానికి నాకు గవర్నమెంట్ నుంచి అంటే అఫీషియల్స్తో కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు నాకు. సో నేను ఏంటంటే సొసైటీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా. మినిమం మనం ఎంతైతే సంపాదిస్తామో ఆ సంపాదన మన అవసరాలు తీరిన తర్వాత ఒక నెంబరే అవుతుంది, అంతకంటే ఇంకేం కాదు. ఎందుకంటే మన మనవాళ్ళకు మనవరాలకు అలా ఇచ్చిపోకుండా ఎంతో కొంత ప్రజెంట్ ఉన్న జనరేషన్కు మనం ఎంతో కొంత చేయాలనే నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళు కళ్ళ ముందట ఉంటారు, వాళ్ళకి చేసినది ఎంబడెమ్మే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళకి చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము అది. ఎందుకంటే మనం లాస్ట్ టైం నేను చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళి మన హెల్త్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉండదు ఇట్లాంటి పిల్లలకు చేస్తే. సో ఇట్లాంటి పిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలా మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే రీసెంట్లీ ఒక పేపర్లో చూసాను, నేను ఒక 500 మంది స్టూడెంట్ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి గోడలాగా నిలబడి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అంటే మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. సో ఈ మధ్య కూడా చాలామంది పిల్లలు కూడా ఏదైతే భోజనాలు అవి బాగలేవని చెప్పేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అట్లాంటివన్నీ కాకుండా అంటే ఎవరో ఒకరు సొసైటీకి వచ్చి ఇట్లా సొసైటీలో ముందుకు వచ్చి చేయాలని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఇప్పుడు భోజనాలు కానీ వాష్రూమ్స్ కానీ వాటర్ కూడా ప్యూరిఫై వాటర్ కూడా ఉంది. ఫర్ అవర్ 500 లీటర్ వచ్చేలాగా చేశాను. సో పిల్లలకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళ బుక్లో ఉన్న సమస్యలతో ఫైట్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలతో ఫైట్ చేయకుండా చేశాను. సో ఇది కాకుండా ఇంకా కూడా వేరే స్కూల్ ఎట్లాంటివి ఉన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని మొత్తం నెట్వర్క్ను బ్రేక్ డౌన్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చారని అన్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ స్వయంగా పరిశీలించారు. రేషన్ బియ్యం పేద ప్రజలకు మాత్రమే అందాలని, కిలో రేషన్ బియ్యానికి సుమారు 43 రూపాయలు ఖర్చు అవుతుందని, కానీ కొందరు వ్యాపారులు రేషన్ బియ్యంతో వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని మొత్తం నెట్వర్క్ను బ్రేక్ డౌన్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చారని అన్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ స్వయంగా పరిశీలించారు.
రేషన్ బియ్యం పేద ప్రజలకు మాత్రమే అందాలని, కిలో రేషన్ బియ్యానికి సుమారు 43 రూపాయలు ఖర్చు అవుతుందని, కానీ కొందరు వ్యాపారులు రేషన్ బియ్యంతో వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. దాన్ని చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ కస్టమ్ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు. పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయి అంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారి షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్లో 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తాను, చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇక వైఎస్ జగన్ను అదాని కలిస్తే తప్పైతే చంద్రబాబును అదాని కలిస్తే అది గొప్పగా చెప్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయని, అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకున్నది ఏపీ రాష్ట్రమే అని చెప్పారు. జగన్ చేసుకున్న ఒప్పందం తప్పితే ఆ ఒప్పందం తప్పని రద్దు చేయొచ్చుగా అని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారని, ఇప్పుడు 20,000 కోట్లు భారం ప్రజలపై వేస్తున్నారని, ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలని లేదా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చెప్పండి, ఎవరిదైనా నెత్తి నోరు కొట్టుకున్నారు? మీరు విజనరీ అని చెప్పి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు 2021లో చేసుకున్నారు, 2024 నుంచి సప్లై చేయడానికి 2021లోనే మీరు ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు కదా. మరి ఈ రోజు కొనుంటే ఈరోజు ₹2.72 ఉంది. మన రాష్ట్రంలోనే దానికి తయారీ చేసుకుంటే ₹3 పడేది. మరి ఆ రోజే దాన్ని గ్రహించి 3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి, ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించి ఆ రోజు తక్కువ ధరకు కొన్ని ఆ రోజు రాష్ట్రానికి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా, లేదా 2017 నుంచి 2014 నుంచి 19 మధ్యలో ₹5 కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా, 86,000 కోట్ల రూపాయల సంపదని ఆవిరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీయా, 1,10,000 కోట్ల రూపాయలు సంపద కాపాడి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీయా? ఈ రాసినటువంటి ఇంగితం ఎవరికి ఉండాలి? ఇవన్నీ ఈ రకంగా అంటే ఇంకా ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలని, ఇంత మేలు చేస్తే బురద జల్లడం ఏంటి, ధర్మమేనా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఇవన్నీ వాస్తవాలను వెలికి తీయడం,
ప్రజలపై 5 ఏళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎన్నడూ వినండి ఈ ఛార్జీలు వేయడం ఈ రకంగా 25 ఏళ్ళు ప్రజలపై 2 లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన ఇది అని చెప్పి వారు రాశారు. ఒకవేళ మేము నిజంగా ఎక్కువకే కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకు ఉండుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మనం ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే ₹2.49 ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో, నేను ఈ రోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసేమనండి, చేసి కొత్త అగ్రిమెంట్కి వెళ్ళి ₹2 కొనేమనండి, ₹1.99 కొనేమనండి. లేదా ప్రజల మీద అధిక భారం పడిపోతుందని అనుకుంటే రేట్లు తగ్గించమనండి, యూనిట్ ఛార్జీలు తగ్గించమనండి. చెప్పారు కదా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పారు కదా, మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటారు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలంటే కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి చెప్తారు. ఓడ దాటినంత వరకు ఓడ మల్లన్న, దాటిపోయిన తర్వాత బోడి మల్లన్న. అదాని నన్ను ఎన్నోసార్లు కలిశారు, దానికి దీనికి ఏం సంబంధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వచ్చి అదాని కలిస్తే ఆహో ఓహో, ఈయన మన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదాని సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు వారి డైరెక్టర్లు వచ్చి కలిస్తే ఆహా ఓహో ఈ రాష్ట్రానికి అద్భుతం జరిగిపోతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చి కలవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం. ముఖ్యంగా ఇదే అదానికి సంబంధించినటువంటి సంస్థకి రాష్ట్రంలో అనేక కార్యకలాపాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో వచ్చి ఇదే విశాఖపట్నంలో 130 ఏకర్స్ ల్యాండ్ ఈ దీనికి సంబంధించి డాటా సెంటర్ సంబంధించి ల్యాండ్ ఇచ్చాం. కృష్ణపట్నం పోర్ట్ ఉంది వాళ్ళకి. ఈరోజు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ లో భాగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో కలుస్తుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్టు, చంద్రబాబు నాయుడు గారిని కలడానికి వస్తే పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్టు. ఇది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు బాపట్ల కోర్టులో ప్రవేశపెట్టారు. అసభ్య పోస్టులు పెట్టారని వర్రా రవీందర్ రెడ్డిపై పెదనందిపాడు పిఎస్లో కేసు నమోదైంది. జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు వర్రా రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది. కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పీటీ వారెంట్పై బాపట్ల తీసుకువచ్చారు. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో వేద పండితులు మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రామ్నాథ్ కుటుంబ సభ్యులకు వేద ఆశీస్సులు అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని, శేష వస్త్రాలను అందజేశారు. शिवाय शिवाय नमस्ते नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय 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 शिवधराय शिवधराय शिवाय शिवाय शिवधराय 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 नमो. As we all know, in Hindu religion, Kanak Durga is regarded as the creator of the entire world, entire human being, entire Brahman. And I am happy to say that I have prayed for the well-being of the entire humanity, especially our country, for our people, and for everyone. Thank you. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రానున్న 6 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో 4 రెడ్ అలర్ట్లను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు మధ్యాహ్నానికి పుదుచ్చేరి వద్ద తుఫాను తీరాన్ని తాకనుంది. 2 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, రాష్ట్రంలో మిగతా పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దీక్షా దివస్. ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అన్న మాజీ మంత్రి తలసాని. హైదరాబాద్ శివార్లోని శంషాబాద్లో నటుడు సోను సూద్ సందడి. నిరుపేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తానని ప్రకటన. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. మొత్తం నెట్వర్క్ను బ్రేక్ డౌన్ చేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.